మనం వాడే ఇంటర్నెట్ వెనుక మనకు తెలియని ఓ చీకటి ప్రపంచం ఉంది. అది కంటికి కనిపించదు, కాని అదొక డిజిటల్ దోపిడీ సామ్రాజ్యం. ప్రజల నమ్మకాన్ని, వాళ్ల ఆశలను, చివరికి వాళ్ల డేటాను ఆయుధాలుగా మార్చి వేటాడుతుంది. పదండి, ఈ కనిపించని సామ్రాజ్యం లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. అంటే చూడండి, ఈ ఒక్క మాట చాలు ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి. ఇవి ఏవో అక్కడక్కడే జరిగే చిన్న చిన్న మోసాలు కాదన్మాట. ఇది ఒక పక్కా ప్లాన్తో, ఒక ఆర్గనైజేషన్లాగా, చెప్పాలంటే ఒక సామ్రాజ్యంలా పనిచేసే ఓ పెద్ద నెట్వర్క్. సరే, మరి ఈ సామ్రాజ్యం అసలు మనుషుల్ని ఎలా తన ఉచ్చులోకి లాగుతుంది? వాళ్ల మొదటి అడుగు చాలా పర్సనల్గా మన ఎమోషన్స్తో ఆడుకోవడం. అదే ప్రేమను ఒక ఆయుధంగా మార్చే హనీ ట్రాప్. మొదట్లో అంతా చాలా సాధారణంగానే అనిపిస్తుంది. ప్రేమ కోసమో, ఒక స్నేహం కోసమో వెతుకుతున్నప్పుడు ఒక మామూలు డేటింగ్ యాప్ పక్కా ప్రణాళికతో డబ్బును దోచుకునే యంత్రంగా ఎలా మారిపోతుంది? అసలా సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఒక్కసారి లోపలికెళ్ళి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడున్న ఆసక్తికరమైన విషయమేంటంటే వాళ్లు వాడే భాష. మామూలుగా ప్రేమ కోసం చూసే వ్యక్తిని యూజర్ అంటాం కదా, కాని వాళ్ల భాషలో ఆ వ్యక్తి ఒక బక్రా, అంటే బలిపశువు అన్నమాట. మరి మాట్లాడే ఆ అమ్మాయి, ఆమె నిజమైన వ్యక్తి కాదు, ఆమె ఒక ఎర్నింగ్ యూజర్, అంటే డబ్బులు తీసుకుని మోసం చేసే ఉద్యోగి. ఇదంతా ఎలా జరుగుతుందంటే అచ్చమో ఫ్యాక్టరీలో మెషిన్ నడిచినట్టుంటుంది. ఫస్ట్ ఒక మ్యాచ్ వస్తుంది, ఆ తర్వాత మాట్లాడాలంటే వీఐపీ ప్యాకేజ్ కొనాలి. ఫోటోలు చూడాలన్నా, వీడియో కాల్ చేయాలన్నా, దేనికైనా సరే మరిన్ని ప్యాకేజీలు. వాళ్ల టార్గెట్ ఒక్కటే, యూజర్ దగ్గరున్న డబ్బులు మొత్తం అయిపోయేదాకా మాటలు కలుపుతూనే ఉండటం. ఇక చివరికి ఏం మిగులుతుంది? ఖాళీ పర్సు, జరగని డేట్. చూశారుగా, ఈ ఒక్క మాట చాలు ఈ స్కామ్ వెనక ఎంత పక్కా ప్లానింగ్, ఎంత క్రూరత్వం ఉందో అర్థం చేసుకోవడానికి. ప్రతి అడుగు, ప్రతి మాట అన్నీ బాధితుడిని పూర్తిగా దోచుకోడానికే. సరే, ఇప్పటిదాకా ఎమోషన్స్తో ఆదుకునే మోసాల గురించి చూసాం. ఇప్పుడు ఇంకో లెవెల్కి వెళ్దాం. ఇది ఇంకా కాంప్లెక్స్, చాలా ఆర్గనైజ్డ్. ఎంతలా అంటే చివరికి విషాద నుంచి కూడా లాభం సంపాదించేంత. ఈ ప్రశ్న వినడానికే కొంచెం షాకింగ్గా ఉంది కదా, చనిపోయిన వ్యక్తిని మోసం చేయడమా? కానీ ఇది నిజం. అస్సాంలో జరిగిన ఒక భారీ లైఫ్ ఇన్సూరెన్స్ స్కామ్లో సరిగ్గా ఇదే జరిగింది. చనిపోయిన వాళ్ల పేర్ల మీద కోట్లు కొల్లగొట్టారు. ఈ స్కామ్ ఎలా పనిచేస్తుందో చూడండి. దాని వేళ్లు ఎంత లోతుకు పాతుకుపోయాయో అర్థమవుతుంది. ముందుగా ఒక వ్యక్తి చనిపోతాడు, కాని ఆ విషయాన్ని అధికారికంగా నమోదు చేయరు. ఆ తర్వాత వాళ్ల పేరు మీద బోలెడన్ని ఇన్సూరెన్స్ పాలసీలు కొంటారు. కొన్ని నెలలు గడిచాక లంచాలు తీసుకున్న అధికారులు డాక్టర్ల సాయంతో ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆ వ్యక్తి చనిపోయినట్లు ప్రకటిస్తారు. వెంటనే ఇన్సూరెన్స్ డబ్బు క్లెయిమ్ చేసి అందరూ పంచుకుంటారు. మనం చూసిన రొమాన్స్ స్కామ్ కావచ్చు, ఈ ఇన్సూరెన్స్ స్కామ్ కావచ్చు, వీటన్నింటి వెనుక, వీటన్నిటిని నడిపించే ఒకే ఒక్క ఇంధనముందే. అదేంటి? అసలీ మొత్తం అదృశ్య సామ్రాజ్యానికి పవర్ ఎక్కడ్నించొస్తుంది? దానికి జవాబే డేటా. అవును, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన ఫోన్ నంబర్లు, ఆధార్ వివరాలు, మనం ఏం కొంటున్నాం, ఎక్కడికెళ్తున్నాం, ఇలా ప్రతీదీ ఒక వస్తువులా మార్కెట్లో అమ్ముడవుతుంది. ఈ డేటా బ్రోకరింగ్ అనే వ్యాపారమే ఈ స్కామర్లకు అతిపెద్ద ఆయుధం. అసలు భయంకరమైన విషయమేంటంటే కేవలం 500 రూపాయలు పెడితే చాలు, ఎవరి పర్సనల్ డేటా అయినా స్కామర్ల చేతికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్లు మన సమాచారాన్నే మనకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా వాడుకుంటారు. సరే, ఇప్పటిదాకా మనం బాధితుల గురించి, ఈ స్కామ్స్ చేసే కింది స్థాయి వాళ్ల గురించి చూశాం. కాని అసలు సూత్రధారులెవరు? ఈ మొత్తం సామ్రాజ్యాన్ని పైనుంచి నడిపించేవాళ్లెవరు? వాళ్ల కార్పొరేట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చూద్దాం. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ స్కామ్లను నడిపేవాళ్లు తమను తాము నేరస్తులుగా అస్సలు అనుకోరు. వాళ్లేదో ఉద్యోగాలు కల్పిస్తున్న స్టార్టప్ ఫౌండర్లమని ఫీలవుతారట. వాళ్ల ఆఫీసుల్లో స్టీవ్ జాబ్స్ కోట్స్ పెట్టుకుని మరీ తమ దగ్గర పనిచేసేవాళ్లని మోటివేట్ చేస్తారట. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. ఒక మామూలు కార్పొరేట్ కంపెనీకి, ఈ స్కామ్ ఆపరేషన్కి మధ్య ఎంత భయంకరమైన పోలిక ఉందో మనకి అర్థమవుతుంది. ఇక్కడ కూడా సీఈఓ, మేనేజర్, ఇంటర్న్, ఇలా అన్నీ అవే పదవులు. అంతా ఒక పక్కా బిజినెస్ మోడల్ అన్నమాట. 4,000 కోట్లు. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం యాప్ బేస్డ్ స్కామ్ల ద్వారా మన దేశం నుంచి కొల్లగొట్టిన డబ్బు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లెక్కల ప్రకారమిది. ఆలోచించండి, అక్షరాల 4,000 కోట్లు. ఈ మోసాల పరిశ్రమ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. ఇప్పటిదాకా మనం చూసింది ఒక ఎత్తైతే, ఇక ఇప్పుడు చూడబోయేది ఈ కథలోనే అత్యంత భయంకరమైన,
క్రూరమైన పార్ట్. ఎందుకంటే ఈ సామ్రాజ్యం కేవలం మన దేశానికే పరిమితం కాదు, ఇది సరిహద్దులు దాటి గ్లోబల్ లెవెల్కి విస్తరించింది. దీన్నే పిగ్ బుచరింగ్ అంటారు. ఇదొక చైనీస్ పదం, అంటే పందిని వధించడం అని అర్థం. ఈ స్కామ్లో టార్గెట్ని ఒక పందిలా చూస్తారు. నెలల తరబడి ప్రేమ, నమ్మకమనే మేతవేసి బాగా బలిపిస్తారు. ఇక సరైన సమయం చూసి వాళ్ల జీవితాంతం సంపాదించుకున్న ఆస్తినంతా ఒకేసారి దోచేస్తారు. ఈ గ్లోబల్ స్కామ్ సెంటర్లనేవి నిజానికి ఆధునిక బానిసత్వ శిబిరాలు. ఇండియా లాంటి దేశాల నుంచి స్కిల్స్ ఉన్నవాళ్లకి థాయిలాండ్లో మంచి ఉద్యోగం అని ఆశ చూపిస్తారు. వాళ్ళక్కడికి వెళ్లగానే పాస్పోర్టు, ఫోన్ అన్నీ లాక్కుని కంబోడియా లాంటి దేశాలకు తరలిస్తారు. అక్కడ వాళ్లతో చెప్తారు, మిమ్మల్ని మేము కొనుక్కున్నాం అని. ఇక ఆ తర్వాత వాళ్ల జీవితం నరకమే. హింసను తట్టుకోలేక పశ్చిమ దేశాలలోని వాళ్లను మోసం చేసే యంత్రాలుగా మారిపోవాల్సిందే. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఇప్పుడు వీరి టార్గెట్లు కేవలం మన దేశ ప్రజలు కాదు. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి ధనిక దేశాల్లోని మధ్యతరగతి వాళ్లపై కన్నేశారు. వాళ్ల దగ్గర ఎక్కువ డబ్బుంటుందని. వాళ్లే వీళ్ల ప్రధాన లక్ష్యం. అంటే ప్రపంచంలో ఉన్న ఆర్థిక అసమానతలను కూడా వీళ్లు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారన్నమాట. ఇక డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ అయితే ఇంకా పక్కాగా ఉంటుంది. అమెరికాలో ఉన్న ఒక బాధితుడు తన జీవితకాల సంపాదనను ఒక ఫేక్ క్రిప్టో యాప్లో పెడతాడు. అంతే, క్షణాల్లో ఆ డబ్బు ఎవరూ ట్రేస్ చేయలేని నెట్వర్క్ల ద్వారా నేరుగా ఆగ్నేయాసియాలో ఉన్న క్రైమ్ సిండికేట్ల అకౌంట్లలోకి చేరిపోతుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది కేవలం ఆన్లైన్ మోసం కాదు, ఇది ఆధునిక బానిసత్వం. దీని వెనక పెద్ద పెద్ద వ్యవస్థీకృత నేరముఠాలు, వాళ్లకు అండగా ఉండే అవినీతి అధికారులు, శక్తివంతమైన రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఇది ఒక భయంకరమైన అదృశ్యమైన నేర ప్రపంచం. ఈ అదృశ్య సామ్రాజ్యంలో ఒక వ్యక్తి డేటానే వాళ్లకు దారి చూపే మ్యాప్. ఆ వ్యక్తి నమ్మకమే వాళ్ల టార్గెట్. అందుకే ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన ముందున్న ఒకే ఒక్క ప్రశ్న, తర్వాత బాధితులు ఎవరు?